హాయ్ హలో నమస్తే, నేను మీ రాకీ భాయ్. సో ఇవాళ ఒక చిన్న విషయాన్ని మాట్లాడదామని వచ్చిన, ఎందుకంటే ఇదే స్థాయి నుంచి వెళ్ళిన మన తిన్మార్ మల్లన్న కోసం మాట్లాడదామని వచ్చిన. ఇవాళ అన్న చాలామందికి మార్గదర్శనం, ఇన్స్పిరేషన్ కూడా, నాలాంటోనికి కూడా. కాకపోతే ఏంటంటే ఈ మధ్య అన్న రాజకీయాలకు పోయిండు, సోషలిజం వదిలేసి రాజకీయం మాటలు మాట్లాడాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడినా బాగుండదు, ప్రభుత్వంలో ఉండి వేరే విషయాలు మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అన్న చాలామందికి హెల్ప్ చేసిండు, ఇలాంటి ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి ఎంతోమందికి న్యాయం చేసిండు. నేను ప్రత్యక్షంగా నేను కూడా అన్నకు ఒక మంచి అభిమాని. కాకపోతే ఏంటంటే ఈ మధ్య పుష్ప సినిమా కోసం అన్న ఒక వార్నింగ్ ఇచ్చిండు, అంటే ఒక అంశాన్ని లేవనెత్తిండు. ఏం కదంటే ఈ మధ్య జరిగిన పుష్ప సినిమా దానికి సంధ్య థియేటర్లో ఒక సంఘటన జరిగింది కదా, అనుకోకుండా పాపం ఆ తల్లి చనిపోవడం జరిగింది. ఆ బాబు ఇంకా కోమాలనే ఉన్నాడు. ఆ విషయాన్ని చాలామంది హైలైట్ చేసిరు. అసలు ఆ సినిమాకు వాళ్లకు సంబంధం లేని విషయం అది. యాక్చువల్గా ఎందుకు జరిగిందో కూడా యాక్సిడెంటల్గా అసలు అర్థం కాని పరిస్థితి ఉంది పుష్ప సినిమా టీంకి. సో అయినా కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని ముందుకు వచ్చారు. కానీ ముఖ్యంగా ఏంటంటే చాలామంది మాట్లాడుతారు, పెద్దలు మాట్లాడుతారు. ఇప్పుడు మన తిన్మార్ మల్లన్న గారు కూడా మాట్లాడుతారు. ఇప్పుడు తిన్మార్ మల్లన్న గారి గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అన్న ఉండి పుష్ప సినిమా వచ్చిన కలెక్షన్లో, అంటే ఇప్పుడు దగ్గర ఈ అడిగి మనం తీసుకుంటే ఒక 1600 కోట్లు కలెక్షన్ చేసింది. అలాంటి కలెక్షన్లో 10% ఆ బాలునికి ఇవ్వాలి, ఆ ఫ్యామిలీకి ఇవ్వాలి అంటారు. అసలు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆ మాటకు ఆ సంఘటనకు ఏమన్నా సంబంధం ఉందా? అంటే డబ్బు ఇస్తే సరిపోతుందా? అంటే డబ్బుతోనే దాన్ని సరిపోవటరా? అంటే వాళ్ళు పట్టించుకుంటలేరా, లేకపోతే దానికి కావాల్సిన ఖర్చు పెట్టుకుంటలేరా, లేకపోతే వాళ్ళు మొత్తానికి ఇయ్యనన్నారా? అరే ఇప్పుడు బాగుంది, ఓకే, పుష్ప సినిమా 1500 కోట్లు 1600 కోట్లు వచ్చినాయి కాబట్టి దాంట్లో పైసలు ఏమంటున్నావు మళ్ళీ బాగానే ఉంది, నేను కూడా ఓకే సపోర్ట్ చేస్తా. ఒకవేళ ఫెయిల్ అయితే, సినిమా పోతే అప్పుడు ఏమన్నా రిటర్న్ ఇస్తున్నా? ప్రభుత్వంలో ఉన్నావు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా ఫండ్ ఆ సినిమాకి సంబంధించి ఎవడన్నా సూసైడ్ చేసుకుంటే, లేకపోతే ఆ ప్రొడ్యూసర్కి ఏమన్నా అన్యాయం జరిగినా, లేకపోతే ఆయన ఏదన్నా అనుకోకుండా ఏదన్నా చనిపోతే ఆ సినిమాకి సంబంధించి మీరు ఏమన్నా బడ్జెట్ ఇప్పించటోళ్ళ, లేకపోతే వాళ్ళకి న్యాయం చేసేటోళ్ళ? ఇది కాదు మళ్ళన్న. మనము పబ్లిక్గా మాట్లాడాలి, కొన్ని మాట్లాడాలి, పబ్లిక్ మనం సేవ చేయాలి. ఓకే, ఆ ఫ్యామిలీకి పుష్ప సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అన్న? అసలు నాకు ముఖ్యంగా చెప్పాలంటే, అంటే తల్లి మహాతల్లి చనిపోయింది కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలే. మా అమ్మలాగానే మా చెల్లెలాగానే అందరూ ఆడవాళ్ళు కాబట్టి తల్లి యాక్చువల్గా ఆ తల్లి ఆ సినిమాకి పోవడమే తప్పు. దగ్గరుండి ఆ భర్త తీసుకోపోవడం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే పిల్లల్ని కూడా తీసుకొని పోయారు. ఎవరు బొమ్మన్నారా మిమ్మల్ని? ఆ అల్లు అర్జున్ గారు ఏమన్నా బొమ్మన్నారా? పుష్ప సినిమా ఏమన్నా రాత్రిపూట పోయి చూడమన్నారా? ఒక 2-3 రోజులు లేకపోతే 4 రోజులు ఆగి ఫ్యామిలీని తీసుకుపోయి చూసేటోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి నీకెందుకు అంత తొందరగా ఆ సినిమా పోయి ఆ షోని చూడాలనిపించింది, బెనిఫిట్ షోని? ఆ బెనిఫిట్ షో ఎట్లుంటుందో తెలుసు. పోరగాళ్ళందరూ ఊపుతుంటారు. అసలు ఎట్లా అంటే ఒక నార్మల్గా సినిమా రిలీజ్ అయితేనే ఒక రేంజ్లో పోయి చూస్తారు. అట్లాంటి సినిమాకు పాపం అల్లు అర్జున్ గారు ప్రతి సినిమాకు కూడా పోవడం, ఆయన వైద్యుగా నడుస్తుంది, ఆయనకు ఒక సెంటిమెంట్ లాగా ప్రతి సినిమాకు పోతాడంట. సరే పోతాడని తెలుసు అల్లు అర్జున్ గారు, ఆ సినిమాకు ఆ బెనిఫిట్ షోకి వస్తాడని కూడా తెలుసు, అక్కడ ఎంత పబ్లిక్ ఉందో కూడా తెలుసు. సరే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, పోయారు. ఆ పబ్లిక్ని చూసినా రిటర్న్ పోతే అయిపోతుండే. కానీ పోకుండా ఆ సినిమాకు పోయి ఆ సినిమాకు సంబంధం లేని అల్లు అర్జున్ గారిని జైలుకు పంపించడం జరిగింది. ఆయన ఒక మంచి పేరున్న నటుడు, నేషనల్ అవార్డు వచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని జైలుకు పంపిస్తుంది. మీలాంటి రాజకీయ నాయకులు మాట్లాడి ఈయన రావడం వల్లనే ఆమెను చనిపోయింది, లేకపోతే చనిపోయేది కాదు. ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. మన హీరోలందరికీ రిక్వెస్ట్ నేను చేస్తున్నా, ఎందుకంటే మీరు అంటే మీకున్న ఫ్యాన్స్ చాలా మంది, ఎక్కువ మంది కాబట్టి మీరు ఇట్లాంటి సినిమాలకు బెనిఫిట్ షోలకు కానీ థియేటర్లకు కానీ పోవడం మానేయండి. ఎందుకంటే మిమ్మల్ని చూసే క్రమంలో ఒకరి మీద ఒకరు పడ్డా, లేకపోతే ఏదన్నా అనుకోకుండా సంఘటన జరిగినా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ అది మీకు ఒక పెద్ద రిమార్కే. కాబట్టి ఏంటంటే ఆ సినిమాకు పోకుండా సినిమా తీయడమే గొప్ప, మళ్ళీ మీరు పోయి
ఆడియన్స్లో కూర్చొని ఆ ఆడియన్స్ ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో చూసే సంతోషంలో ఎవరికి ఒక చిన్న ప్రాణహాని జరిగినా కూడా మీరు ఇలా లైఫ్ లాంగ్ ఒక మరక పెట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ జైలుకు కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి అన్న పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ గారు థియేటర్కి పోయి ఈ సంఘటన జరిగింది కాబట్టి ఆ థియేటర్ పోయిన సందర్భంలోనే ఆయనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఇంకా ముందు నాకు తెలిసి ఇక ముందు ఆయన నాకు తెలిసి ఏ సినిమా థియేటర్కి కానీ సినిమా పోవడం కానీ పబ్లిక్లో ఉండే దానిలోకి పోవడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద డ్యామేజ్ జరిగింది ఆయనకు. అట్లాంటి డ్యామేజ్ జరిగినాక కూడా మళ్ళీ ఏ హీరోలు కూడా పోతారని చెప్పి నేనైతే అనుకోను. కాబట్టి ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు అన్న పెద్దన్న చాలా మందికి మార్గదర్శనం కాబట్టి అన్న నేను తప్పు పడతలేను. కాకపోతే ఏంటంటే అన్న మీరు అన్న మాట మాత్రం సాధ్యం కాకపోవచ్చు అన్న, ఎందుకంటే ఆ ఇచ్చేటోళ్ళు వాళ్ళు తీసుకునేటోళ్ళు వాళ్ళు కానీ మాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు 1500 కోట్లు 1600 కోట్లు వస్తున్నాయి, అట్లాంటి సినిమాలో 10% అంటే లెక్కేసుకొని వాళ్ళకి లెక్క పెట్టుకోవడానికి కూడా సరిపోదు ఆ ఫ్యామిలీకి. సో అట్లా అంత డబ్బుని వాళ్ళకి ఇవ్వమనడం ఎంతవరకు కరెక్టు? ఇది మీరు పబ్లికే చెప్పాలి. మీరు ఎవరైనా పబ్లిక్ చెప్పాలనుకున్నా మాట్లాడాలనుకున్నా కింద కామెంట్ పెట్టండి, డిస్కషన్ చేద్దాం. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అనిపిస్తలేదు. తీన్మార్ మల్లన్న గారు చాలా మందికి న్యాయం చేసిండు అనుకున్నా, కానీ ఈ విషయం ఎందుకో నాకు నచ్చలే. మీరు అడిగిరు నష్టపరిహారం కట్టించారు 25 లక్షలు పోయి. ఆయన ఎన్ని ఏళ్ళు జాబ్ చేస్తే అంత సంపాదిస్తాడు? ఒక చిన్న ఫ్యామిలీ. ఒకవేళ ఆ తల్లి మహాతల్లి చనిపోయిన ఒకవేళ జాబ్ చేసినా కూడా అంత డబ్బు రాదు. 25 లక్షలు ఇస్తా అన్నారు. ఇప్పుడు బాబు కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాడా మీకు తెలుసు. ఒకరోజు ఐసీలు ఉండాలంటేనే మినిమం 1 నుంచి 2 లక్షలు బిల్ అవుతుంది. అట్లాంటిది గత 20 రోజుల నుంచి ఆ బాబు కోమలు ఉంటే ఆ బాబుకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా పుష్ప టీం మొత్తం పెట్టుకుంటుంది. ఇట్లా వాళ్ళకి ఏదో విధంగా న్యాయం చేయడానికి అయితే ముందుకు వచ్చిర్రు, చేస్తున్నారు కూడా. 25 లక్షలు కూడా ప్రకటించారు కూడా. ఓకే, దానికి ఇంకొక 10 లక్షలు 20 లక్షలు లేకపోతే రౌండ్ ఫిగర్ ఒక 50 లక్షలు అడిగినా కూడా న్యాయంగా ఉంది. కానీ 10% అనేది ఇది కరెక్ట్ కాదన్న నాకైతే ఒప్పుకోబుద్ధి అయితే లేదు. మరి మన ఆడియన్స్ ఎట్లా ఒప్పుకుంటారు, ఆ పుష్ప సినిమా ఫ్యాన్స్ ఎట్లా ఒప్పుకుంటారు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎట్లా ఒప్పుకుంటారు, సినిమాని చూసే ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఎట్లా ఒప్పుకుంటారు అనేది నాకైతే నమ్మకసక్యంగా లేదు. ఈ విషయాన్ని ఆడియన్స్ అయితే రిసీవ్ చేసుకుంటలేరు అనుకుంటున్నాం వల్లన్న. కాబట్టి ఈ విషయాన్ని అయితే నేనైతే ఖండిస్తున్నాను మిమ్మల్ని. ఇట్లా పుష్ప సినిమా కోసం ఇవాళ తీన్మార్ మల్లన్న చేసిన విషయాన్ని మాట్లాడదామని అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇట్లా ఈ సినిమా గురించి కానీ ఇంకా వేరే దాని గురించి కానీ ఏదైనా మాట్లాడదామన్నా డిస్కషన్ చేద్దామన్నా నేను రెడీ. మీరు కూడా రెడీ అంటే కింద కామెంట్లో పెట్టండి, మీ నంబర్ పెట్టురి, మీ పేరు పెట్టురి. కంపల్సరీ మీట్ అయిదాం, మాట్లాడదాం. సమాజం కోసం ఏదో ఒకటి చేద్దాం భయ్. మంచి కోసం అయితే పోరాడదాం, చెడు కోసం కాదు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఎన్నున్నా కూడా మాట్లాడడానికి నేను రెడీ. మీరు కూడా రెడీ అయితే మీ ఫోన్ నంబర్ మీ పేరు కామెంట్లో పెట్టురి, నేను కంపల్సరీ మిమ్మల్ని అప్రోచ్ అవుతా, మాట్లాడదాం. ఇది ఇవాళ పుష్ప సినిమా కోసం తీన్మార్ మల్లన్న మాట్లాడిన విషయాన్ని నేను మీకోసం మాట్లాడదామని వచ్చిన ఒక ఆడియన్గా. ఇది కరెక్టా రాంగా కింద కామెంట్లో పెట్టురి. రైట్, ఉంటా మరి.